విహారీ రూమ్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు బాంబ్ పెట్టేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ వీర్రాజుని అడిగితే నేను కాదంటున్నాడు. కొంపతీసి నా మీద అటాక్ చేసిన వాళ్ళేమైనా ప్లాన్ చేసుంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి కూడా తన రూమ్‌లో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ డోర్ ఓపెన్ చేసుకొని లక్ష్మి రూమ్‌లోకి వచ్చి డోర్ పెట్టేసి ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి అని అడుగుతూ ఉంటాడు. అదే విహారీ గారు అంబిక అమ్మ పెళ్లి గురించి ఆ బాంబ్ పెట్టింది ఎవరు? అసలు బాంబ్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అయినా కూడా ఇన్ని రోజులు పెళ్ళొద్దన్న అమ్మగారు ఇప్పుడెందుకు పెళ్లి నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు? నాకు ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా అనుమానంగా ఉంది విహారీ గారు అని లక్ష్మి చెప్తుంది. అదేంటి లక్ష్మి పెళ్లి చేసుకుంటానంటే మంచిదే కదా! అయినా మన ఇంట్లో అందరి సంతోషం కోసం అత్తయ్య పెళ్ళికి ఒప్పుకున్నారు అని విహారీ చెప్తూ ఉంటాడు. అది కాదు విహారీ గారు. తల్లిదండ్రులు చూసిన సంబంధం ఒక అమ్మాయి కోసం చూస్తే చాలా ఎంక్వైరీ చేసి అన్ని రకాలుగా తెలుసుకున్న తర్వాతనే ఓకే చేస్తారు. ఒకవేళ అలా తెలుసుకోకపోతే చూసారు కదా ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో. మనిద్దరం కూడా ఇలా ఇద్దరము టార్చర్ పడుతున్నాము. ఎవరం కూడా సంతోషంగా లేము. అలా జరుగుతుందని అంటే మిమ్మల్ని మీరు మంచివారు కాదని నేను అనట్లేదు విహారీ గారు. మా నాన్న అమెరికా సంబంధం ఇవ్వాలని చెప్పి ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా అలా చేశాడు కదా! ఆ విషయంలో మేము మోసపోయాం కదా! అలాగే ఇప్పుడు ఈ వచ్చిన పెళ్ళికొడుకు గురించి కూడా మనం ఏమీ ఎంక్వైరీ చేయలేదు. కేవలం అంబికమ్మకి నచ్చారు అన్న ఒకే ఒక్క సాకుతో ఫోటో చూసి మనం సంబంధం ఓకే చేశాం కదా! అసలది ఎంతవరకు కరెక్ట్ అంటారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. అయినా మన ఫ్యామిలీ మీద బాంబ్ పెట్టి చంపాల్సినంత అవసరం ఎవరికొచ్చింది విహారీ గారు? మన వాళ్ళందరూ బావుండాలనే కదా అని లక్ష్మి అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. చూసావా లక్ష్మి, నీ లోపల దాచుకున్న ప్రేమ ఎలా మాటల రూపంలో బయటకొస్తుందో? నీ మనసులో నేనంటే ఇష్టం లేదంటావు. ఇప్పుడేమో నా ఫ్యామిలీ వాళ్ళందరూ నా వాళ్ళు అని మాట్లాడుతున్నావు చూసావా అని విహారీ అంటూ సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. అది కాదు విహారీ గారు, నేను చెప్తుంది అలా కాదు అని లక్ష్మి అంటూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ కూడా లక్ష్మి దగ్గరగా వస్తూ ఉంటే లక్ష్మి బెడ్ తగిలి బెడ్ పైన పడిపోతుంది. లక్ష్మి పైన విహారీ కూడా పడిపోతాడు. ఇంకా అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ చాలాసేపు అలానే ఉండిపోతారు. ఇంకా విహారీ లక్ష్మికి ముద్దు పెట్టడానికి దగ్గరగా వెళ్తూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా విహారిని నెట్టేసి బయటికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు అంబిక, సుభాష్ ఇద్దరు రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా అంబిక, మన పెళ్లి జరిగిపోతుంది కదా అని సుభాష్ అంటూ ఉంటే, ఆ లక్ష్మి విహారీల అడ్డు లేకపోతే ఈ పాటికి ఎప్పుడు మన పెళ్లి జరిగిపోయి ఉండేది అని ఇప్పుడైనా ఏం కాదులే, వాళ్ళకి ఎవరికి ఎలాంటి డౌట్ రాలేదు, సవ్యంగానే జరుగుతుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంబిక చెప్తుంది. అలాగే అంబిక, నాకు కొంచెం బయట వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను అని సుభాష్ చెప్తాడు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళిరా అని అంబిక చెప్తుంది. ఇంకా తర్వాత లక్ష్మి పడుకొని ఉంటుంది. సడన్గా తనకి బాంబ్ బ్లాస్ట్ అవ్వడము, అంటే విహారీ పరిగెత్తుకుంటూ వెళ్ళడము, విహారీ తన చేతిలో నుండి తీసుకుని బాంబ్ పడేయడంతో బ్లాస్ట్ అవ్వడము అదంతా గుర్తు చేసుకుని సడన్గా నిద్రలో నుండి లేచి కూర్చుంటుంది. అసలు బాంబ్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? విహారీ గారి ఫ్యామిలీని చంపాలని ఎవరు అనుకుంటున్నారు? ఎలాగైనా తెలుసుకోవాలి. అయినా అంబికమ్మ పెళ్లి జరుగుతుంటే ఆ సుభాష్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కొంపతీసి ఆ సుభాష్ ఏమైనా ప్లాన్ చేసుంటాడా? వెంటనే తెలుసుకోవాలి అనుకుని ఫోన్ తీసుకొని సంధ్యకి ఫోన్ చేస్తుంది. సంధ్య గారు ఎక్కడున్నారు, బిజీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటే, ఒక కేస్ పని మీద బయటకు వెళ్తున్నాను, పర్వాలేదు లక్ష్మి చెప్పు అని సంధ్య అడుగుతుంది. ఈ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. బాంబ్ బ్లాస్ట్ అవ్వడము అదంతా చెప్పి, నాకు సుభాష్ మీద డౌట్ ఉంది సంధ్య గారు అని లక్ష్మి చెప్పడంతో, అసలు సుభాష్ ఎవరు అని సంధ్య అడుగుతుంది. అంటే అంబికమ్మ పార్ట్నరు ఇలా మా ఆఫీస్లో వర్క్ చేసి అంతా చీట్ చేశాడని అతన్ని తీసేసాము. అప్పటి నుంచి తను పగపట్టినట్టుగా నాకు డౌట్గా ఉంది, ఒకసారి కనుక్కోరా అని లక్ష్మి చెప్పడంతో, సరే తన నెంబర్ పంపించు లక్ష్మి, నేను ఎంక్వైరీ చేస్తాను అని సంధ్య చెప్తుంది. అలాగే మేడం పంపిస్తాను అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అలా ఫోన్ కట్ చేసి సంధ్య వాళ్ళ హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ చేస్తుంది. హెడ్ గారు, నేను ఒక నెంబర్ పంపిస్తాను, తన గురించి ఎంక్వైరీ చేయండి, తన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి అని సంధ్య చెప్పడంతో, ఓకే మేడం అలాగే అని అతను అంటాడు. ఇంకా మరోవైపు సహస్ర పద్మాక్షి రూమ్లోకి వెళ్ళి, అమ్మ నేను చెప్తే నువ్వు వినలేదు కదా, మొన్న బావ ఏం చేశాడో తెలుసా అని విహారీ ఫోన్ రిపేర్ షాప్కి వెళ్ళడము అలా హడావిడిగా వెళ్తూ ఉంటే, నేను వెళ్ళానమ్మా బావ వెనకాలే, ఆ షాప్లోకి వెళ్ళి ఈ వీడియో ఎరేజ్ చేయకుండా నాకు కావాలి, ఆ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడమ్మా. అలా బావ వెళ్ళిపోగానే నేను మళ్ళీ ఆ షాప్లోకి వెళ్ళి అసలు ఆ వీడియో ఏంటా అని అడిగితే అతను ఇలా చెప్పాడు అని జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఇంకా ఇందాక వచ్చిందేమో బావేనండి, ఆ ఫోన్లో ఏం వీడియో ఉంది, అంత ఇంపార్టెంట్ వీడియో ఏంటి అని అడుగుతూ ఉంటే, ఆ వీడియో ఏంటో మాకు కూడా తెలియదు మేడం, ఫోన్ ఆన్ అయితేనే కదా అదేంటో తెలిసేది, ఫోన్ రిపేర్ అవ్వడానికి 2 days పడుతుంది, ఆ రిపేర్ అయితేనే ఆ వీడియో ఏంటో తెలుస్తుంది మేడం అని
అతను చెప్తాడు. అవునా! మా బావ కంటే ముందుగా నేనే ఆ వీడియో చూడాలి అని అతను సహస్ర అంటుంది. అలా ఎలా కుదురుతుంది మేడం? ఎవరు ముందొస్తారో నాకెలా తెలుస్తుంది అని ఆ అబ్బాయి అడుగుతూ ఉంటే, కొన్ని డబ్బులు తీసి ఇచ్చి నా నెంబర్ ఇస్తాను నోట్ చేసుకో. ఫోన్ రిపేర్ అవ్వగానే ఫస్ట్ నాకే కాల్ చేయి. నేను వచ్చి చెక్ చేసిన తర్వాతనే మా బావకి ఫోన్ చేయమని చెప్పి సహస్ర తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఇలా చేశానమ్మా నేను. నీకు చెప్తే నువ్వు తిడతావు అని సహస్ర చెప్తూ ఉంటుంది. తిట్టడం కాదే, విహారికి డౌట్ రాకుండా చెయ్యి ఏదైనా చేసినా కూడా అని పద్మాక్షి చెప్తుంది. సరేనమ్మా అలాగే, కానీ ఐవీఎఫ్ డాక్టర్కి కాల్ చేసావా? అసలు లక్ష్మికి ఏం సిమ్టమ్స్ కనిపించట్లేదు కదా అని సహస్ర అడుగుతూ ఉంటే, చేయలేదే, చేస్తాను అని పద్మాక్షి ఐవీఎఫ్ డాక్టర్కి కాల్ చేస్తుంది. డాక్టర్ గారు అసలు మన ఐవీఎఫ్ సక్సెస్ అయినట్టేనా? తనకి ఇంకా ఏం సిమ్టమ్స్ లేవు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇంకా స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటుంది పద్మాక్షి. కంపల్సరీ అక్కడ సక్సెస్ అయ్యింది పద్మాక్షి గారు. మీకు చెప్పాను కదా ఆ రోజే, కొంతమందికి 10 days తర్వాత సిమ్టమ్స్ తెలుస్తాయి, కొంతమందికి 10 days లోపే తెలుస్తాయి. ఒక్కొక్కరికి 10 days తర్వాత. ఇప్పుడు 10 days అయింది కదా, ఇంకా మాకేం సిమ్టమ్స్ తెలియట్లేదు అంటే, ఇంకొక 4-5 days చూడండి. అక్కడ అసలు ఐవీఎఫ్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? నెంబర్ 1 డాక్టర్. అది ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4-5 రోజుల్లో సిమ్టమ్స్ రాకపోతే నాకు మళ్ళీ కాల్ చేయండి అని ఆ డాక్టర్ చెప్తుంది. ఓకే డాక్టర్ అని వీళ్ళు ఫోన్ కట్ చేస్తారు. చూసావు కదా అదే జరిగింది అని పద్మాక్షి చెప్తుంది. ఇంకా మరోవైపు సంధ్య సుభాష్ గురించి ఎంక్వైరీ చేసి లక్ష్మికి ఫోన్ చేస్తుంది. లక్ష్మి గారు, మీరు డౌట్ పడుతుంది నిజమే, సుభాష్ 3 days నుండి ఇంటికి రావట్లేదంట, ఎక్కడున్నాడో కూడా తెలియదంట అని సంధ్య చెప్తుంది. నేను తన గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేస్తాను, మీ డౌట్ నిజమే అయి ఉంటుంది అని సంధ్య చెప్పడంతో ఓకే సంధ్య గారు అని లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు లక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో యూఎస్లో ఉండే ఒక అతని నెంబర్ తీసుకొని సర్పంచ్ వాళ్ళ కొడుకు అతనికి ఫోన్ చేసి, ఇలా నేను మీ ఊరు అతన్నే, మీరు మా సర్పంచ్ గారి కొడుకు కదా అని మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి అని ఆదికేశవులు గారు అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మా అల్లుడు గారు విహారీ, ఆయన కంపెనీలు అక్కడ ఉంటాయా, ఆయన అక్కడే ఉంటారా, మీరు ఏమైనా కనుక్కున్నారా, మీ నాన్నకి చెప్పాను అంటే, అవునండి మీ నాన్నగారు 4 రోజుల క్రితమే చెప్పారు, ఆయన పేరుతో ఇక్కడ కంపెనీలు ఉన్నమాట నిజమే, కానీ 1 year బ్యాకే వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయ్యారని తెలిసింది అని అతను చెప్తాడు. అవునా, అలా ఎలా అండి, నాకేమో అక్కడే ఉన్నట్టుగా తెలిసింది, ఇప్పుడు వాళ్ళ గురించి నేను తెలుసుకోవడం ఎలా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే, నేను హైదరాబాద్లో ఒకరి నెంబర్ ఇస్తాను, అక్కడికి అతని దగ్గరికి వెళ్ళి కలవండి, అతని దగ్గర అందరి యూఎస్కి వచ్చిన అందరి డీటెయిల్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐస్ అందరి డీటెయిల్స్, అందరి అప్డేట్స్ అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తుంది, మీరు ఒకసారి అతనికి కాల్ చేసి వెళ్ళి కలవండి అని అతను చెప్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ, సరేనండి అని ఆదికేశవులు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.